పొద్దున్నే లేవగానే బ్రష్ చేసుకుంటాం. పేస్ట్లు ఎన్ని పడతాయి? ఆ పేస్ట్ కాస్ట్ ఎంత అవుతుంది? ఆ పేస్ట్ గ్లాస్ కాస్ట్ 75 రూపాయలు పడుతుంది. 75 రూపాయలు పడుతుంది. ఒకటి సరిపోతుందా? నెలకు ఒకటి టీ తాగుతారా తల్లి? తాగుతాం. టీ తాగుతారు. ఓకే, ఎంత పడుతుంది నెలకి? 100 గ్రాములా, 200 గ్రాములా? నెలకు పావు కేజీ టీ. పావు కేజీ ఎంత అవుద్ది? పావు కేజీ ఎంత 100 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు అవుతుంది. నెలకు 100 రూపాయలు టీ పొడి పడుతుంది. అవును. ఇక పాలు, టీ అంటే పాలు తెచ్చుకోవాలి, ఇంట్లో అవసరాలకు కూడా అవసరము. అవును. మరి రోజుకి ఎన్ని రూపాయల పాలు తెచ్చుకుంటావు? పావు లీటరా, అర లీటరా, లీటరా? రోజు 15 రూపాయలు పాలు తెస్తాం. 15 రూపాయల పాలు అంటే నెలకి ఎంత పడ్డట్రా? 3 10 300, 3 15 450 రూపాయలు పడుతుంది. 450 అంతేగా? నెలకి 450 రూపాయలు పాలు పడుతుంది. మరి పెరుగు అని తోడేస్తావా? మళ్ళీ సపరేట్ పెరుగు కూడా కొనుక్కొచ్చుకుంటావా? సపరేట్ పెరుగు ఏం లేదండి, పావు లీటర్ చాయ్కే పడతాయి. ఓకే ఓకే. పెరుగు వాడవా తల్లి? వాడరా మీరు కుటుంబంలో? ఆహా. నువ్వు, మీ వారు, 2 పిల్లల? అవును. నలుగురికి ఖర్చు వస్తుంది. అవును. సో ఓకే అమ్మా. దాని తర్వాత బ్రష్ అయిట్ ఇదైన తర్వాత టిఫిన్ ఏమైనా చేస్తారా? అన్నమేనా? టిఫిన్ ఏం చేయమండి. టిఫిన్ అన్నమే. బియ్యం ఎంత పడతాయి మీ 3 4 కుటుంబ సభ్యులకి రోజుకి? ముగ్గురికి వచ్చేసి సాయంత్రం వరకు 1.5 కిలో బియ్యం పడుతుంది. కేజీన్నర బియ్యం అంటే నెలకి 30 కేజీలు, 15 కేజీలు, 45 కేజీలు దా పడుతున్నాయి. అంటే బియ్యం ఎంత? 40 రూపాయలు, 50 రూపాయలు, 70 రూపాయల కేజీ? 50 రూపాయల కేజీ అండి. కేజీ 50 అంటే 50 కేజీల దాకా అరకింటాగా పడుతున్నాయి బియ్యం. పడతాయండి. అంటే 2,500 దాకా పడతాయి. అట్లయితే అవును, పడతాయండి. నెలకు 2,500 రూపాయలు బియ్యం పడుతున్నాయి. పడతాయి. ఓకే అమ్మా. బియ్యం ఓకే అమ్మా. నెలకు 2,500 పడుతున్నాయి. మంచి నూనె ఎట్లా? ఎన్ని ప్యాకెట్లు పడుతున్నాయి నెలకి? మంచి నూనె నెలకి 4 ప్యాకెట్లు పడతాయి. 4 ప్యాకెట్లు అంటే ఎంత ఉంది? కేజీ 140, 150, 200? ఉందండి. 150. 4 ప్యాకెట్లు అంటే 400, 450, 200, 600. నెలకి మంచి నూనె 600 రూపాయలు పడుతుంది మీ కుటుంబానికి సంబంధించి. కూరగాయలు అర కేజీ పడతాయి, కేజీ పడతాయి? ఎంత పడతాయి అమ్మా రోజుకి? అర కేజీ కూరగాయలు పడతాయండి. కేజీ కూరగాయలను బెండకాయలు కానీ ఏమైనా అర కేజీ పడతాయి. రోజుకి అర కేజీ సరిపోతాయా? రోజు అర కేజీ వంకాయలు, అర కేజీ టమాటీలు అండి. ఒక రోజు 30 ఉంటే ఒక రోజు 40 50 ఉండొచ్చు. అరకే టమాటా యావరేజ్న ఒక 1500 రూపాయల కూరగాయలు పడతాయి ఒక రోజు. కొద్దిగా పడతాయండి. మాకు రోజు కేజీ కూరగాయలు అయితేనే సరిపోతాయండి. రోజు కేజీ కూరగాయలు అంటే నెలకి ఒక 1500 రూపాయల కూరగాయలు అవుతుంది. అవునండి. అమ్మా ఇప్పుడు కూరగాయలు ఉండాలంటే ఉల్లిగడ్డలు నేడు మంచిగా చెప్పాము, కూరగాయల రేట్లు చెప్పుకున్నాం. ఉల్లిగడ్డలు నేడు ఎంత పడుతుంది? కూరగాయ ఉల్లిగడ్డలు నెలకి ఎన్ని కేజీలు పడుతున్నాయి? కేజీ ఎంత? నెలకి 5 కిలోలు పడతాయండి. 5-6 కేజీలు పడతాయి. అంటే ఎంత మామూలుగా కేజీ? 5 కిలోలకు వచ్చేసి 100 రూపాయలు. 100 రూపాయలు ఉల్లిగడ్డలు పడుతున్నాయి. ఇప్పుడు కూరలు ఉండాలంటే తాలింపు గింజలు అవసరం అమ్మా. తాలింపు గింజలు అవి తీసుకుంటామండి. నెల మీద ఎంత పడుతుంది తల్లి? నెలకు పావు కేజీ పడతాయి. నెలకు పావు కేజీ అంటే ఎంత అవుద్ది? పావు కేజీ అంటే వాటి రేటు చాలానే ఉంటుంది. అంటే ఎంత సుమారుగా? 50 రూపాయల, 100 రూపాయల, 200 ఎంతో కొంత ఉంటుంది కదా? 60-70 రూపాయలు ఉంటుంది. 60-70 రూపాయలు. ఓకే. చికెన్ వారానికి ఎన్నిసార్లు తెచ్చుకుంటారమ్మా? వారానికి 2-3 సార్లు తెచ్చుకుంటాం. 2 సార్లు అంటే 4 వారాలు, 4 రోజులు 8 అంటే 8 నుంచి 12 సార్లు తెచ్చుకుంటారు. వారానికి ఒక్కసారే కాదండి, 2-3 రోజులకు ఒకసారి తింటాం. కావాలి తినాలనిపిస్తే ఎప్పుడు తినాలంటే అంటే యావరేజ్న వారానికి 2 సార్లు వేసుకున్నా కూడా 4 వారాలు, 4 రోజులు 8, సుమారుగా ఒక 10 రోజులు 10 సార్లు పైగా తింటారు చికెన్. తింటాము. అంటే ఎంత బట్టి దమ్మ కేజీ సరిపోదా? 300, 280, 260 అట్లా ఉంది. ప్రస్తుతానికి అయితే 280 ఉంది. 300 అనుకుందాం. 300 దాకా కూడా ఉంది. అది అవి ఒక 3,500 దాకా పడుతున్నాయి. 3,500 చికెన్కి ఖర్చు అవుతున్నాయి నెల మీద మీ కుటుంబ ఖర్చు. ఈ చికెన్ మటన్ వండేటప్పుడు తల్లి అల్లం పేస్టు, కొబ్బరి పేస్టు, మసాలా దినుసులు అవసరం అవుతాయి. అవి సుమారుగా మీరు 10 సార్లు పైగా తింటున్నట్టుగా చెప్తున్నారు. సుమారుగా ఎంత పడతాయమ్మా? నేను ప్రస్తుతానికి మసాలా వాడాలంటే ఒక 20 రూపాయల ప్యాకెట్ ఉంటుంది. 20 రూపాయల ప్యాకెట్ తీసుకొచ్చి మిక్సీ పట్టినమంటే వారం రోజులు వస్తుంది. అంటే వారం అంటే 4 వారాలకు 4 ప్యాకెట్లు. 4 ప్యాకెట్ అంటే ఒక 100 రూపాయలు, 150 రూపాయలు అయితే ఏమన్నా? అయితే 100 రూపాయలు అయితే 100 రూపాయలు అయిపోద్ది. అల్లం ఎంత పడుతుందమ్మా నెల మీద? ఒకేసారి 100 రూపాయలు తీసుకుంటే వారం వస్తుంది. 100 రూపాయలు వారానికి అయిపోద్దా? నెలకా వారానికా? వారానికి అయిపోతుంది. అంటే ఏ కూర వండినా వేసుకుంటాం. ఏ కూర వేసుకుంటున్నా అల్లం వేసుకుంటారు. అల్లం వేసుకుంటాం. ఓకే. దాంతో పాటు కారం అమ్మ, కారం కూడా పట్టుద్ది కదా? కారం ఎంత పట్టుద్ది నెలకి? నెలకి కారం పొడి కేజీ పడుతుంది. కేజీ అంటే ఎంత ఉందిరా? కేజీ అంటే 180, 200 ఉంది. 200 రూపాయలు అవుతున్నాయి కారానికి సంబంధించి. ఉప్పురా? ఉప్పు ఎంత? అన్నపూర్ణ ప్యాకెట్, గల్లుప్ప? వారానికి ఒకటి తీసుకొస్తా. ఎంత అయింది ఒక ప్యాకెట్? ఒక ప్యాకెట్ ఎంత 20 రూపాయలు ఉంటుంది. 4 వారాలు 420, 80 రూపాయలు. ఓకే అమ్మ. అమ్మ సంవత్సరానికి 12 నెలలు ఉంటాయిరా? 12 నెలల్లో చుట్టాలు వస్తారా? వస్తారండి. ఎంత సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తారు చుట్టాలు? మీ అమ్మవాళ్ళు కానీ, అత్తగారు కానీ, ఇంకొకళ్ళు కానీ? ఫ్యామిలీ తోటి 10 మంది 10 మంది దాకా వస్తారు. చుట్టాలు వచ్చినప్పుడు
10 సార్లు దాకా మినిమం వస్తారంటున్నావు. ఎంత ఖర్చు వస్తుంది ఆ చుట్టాలు వచ్చినప్పుడు అదనంగా? నీ ఖర్చులు కాకుండా అదనంగా ఎంత వస్తుంది ఖర్చు? అతనికి చుట్టాలు వచ్చినప్పుడు కిలో చికెన్ తీసుకొస్తాం అదనంగా. ఆ, ఇప్పుడు మగవాళ్ళు ఒకళ్ళు మా తాత వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక ఐబీ కోట తీసుకొస్తే 225 మందు కూడా తీసుకొస్తారా? మంది కూడా తీసుకొస్తాం. అంటే అదనంగా ఈ ఈ చుట్టాల వల్ల వచ్చే అదనపు ఖర్చు ఎంత వస్తుంది? చికెన్ కానీ ఇతర బియ్యం కానీ అన్నీ కలిపి సంవత్సరం మీద కిలో చికెన్ తీసుకొస్తా. కిలో చికెన్ అంటే అదొక 300, అవుతాయి. 800, చికెన్ కాకుండా మందుకి 500 అవుతాయి. 800, 800. ఇక మళ్ళీ తెల్లారి ఉంటే మళ్ళీ తర్వాత ఒక కిలో చికెన్ తీసుకొస్తాం. 8, 3, 1100. 10 సార్లు అంటే 10,000, సుమారుగా 11-12,000 అదనంగా ఖర్చు వస్తుంది. అవునండి. చుట్టాలు వస్తే 10-11,000 అదనంగా ఖర్చు వస్తుంది. ఇంకా అట్లాంటివి కాకుండా ఇంకా ఇక చిన్న చిన్న చిల్లర ఖర్చులు ఉంటాయి కదా మనకు గుర్తుండోలే కానీ అట్లాంటి చిల్లర ఖర్చులు. ఇక ఎవరైనా వచ్చి ఒక పూట అన్నం తినిపోయి లెక్కలు అట్లా. ఇక కోడిగుడ్లు ఎన్ని పడతారా? కోడిగుడ్లు తెచ్చుకుంటారా? కోడిగుడ్లు రోజుకి 4 తింటాం. రోజు 4 ఉడకబెట్టుకుని ఆమ్లెటా? ఉడకబెట్టుకునేది. ఉడకబెట్టుకు రోజు 4 అంటే మరి ఆ కోడిగుడ్ల మీద నెలకి ఎంత ఖర్చు వస్తుంది? అంటే 25 రూపాయలు అంటే ఒక గుడ్డు 6 రూపాయలు, 7 రూపాయలు పడుతుంది. ఒక గుడ్డు 7 రూపాయలు పడుతుంది. అంటే 3-4 పని 120 గుడ్లు పడుతున్నాయి నెలకి నువ్వు లెక్క ప్రకారం. ఒక్కొక్క గుడ్డు 7 రూపాయలు, 100 ఏళ్ళు 700 అంటే ఒక 20 రూపాయల కోడిగుడ్లు పడుతున్నాయి సుమారు. అవునండి. ఓకే అమ్మ, బట్టలు తెచ్చుకుంటారు కదా సంవత్సరంలో ఒకసారన్నా? తెచ్చుకుంటాం. నువ్వు మీ వారు మీ పిల్లకి సంబంధించి మా సంవత్సరానికి బాబుకి 1000 రూపాయలు అవుతాయండి. మా బాబుకి, మా ఆయనకి 1000 రూపాయలు, మా బాబుకి 1000 రూపాయలు, మా పాపకు 1000 రూపాయలు, 3 జతలు వస్తాయి. మీతో కలిపితే 4-5 వేలు అవుతుంది సంవత్సరానికి. ఒక 5,000 పైన బట్టలు కలిపితే 5,000 దాకా అవుతాయండి. 5,000 అవుతాయి బట్టలకు సంబంధించి. మనిషి అన్న తర్వాత హాస్పిటల్కి పోవడం సహజం. కడుపుల నొప్పి, జ్వరము, తలకాయ నొప్పి, పొద్దాగల పనిచేసేవాళ్ళు కాబట్టి భుజాల నొప్పులు, నడుముల నొప్పులు, మోకాళ్ళ కలకలు ఇవన్నీ ఉంటాయి. నెల మీద హాస్పిటల్ బిల్లు ఎంత అవుతుందిరా సుమారుగా పోయినప్పుడు? అలా నేను ఒక్కదాన్ని నెలకు హాస్పిటల్కి వెళ్తే అండి నాకు ఒక్కదానికి 3,000 ఖర్చు వస్తుంది. తలనొప్పి కానీ కాళ్ళు కానీ. మీ వారికి పిల్లలకి అనారోగ్య సమస్యలు? మా వారికి అంటే నాకు ఒక్కదానికి చెప్తున్నా సార్. నీ బిల్లే 12-35 వేలు దాకా వస్తుంది. 35-36 మా వేలు. పిల్లలకు కూడా జ్వరం వస్తే వాళ్ళకు కూడా మినిమం 2-3 వేలు అయింది. వాళ్ళకు కూడా తక్కువ. అంటే సంవత్సరం మీద ఎంత వస్తుంది పిల్లలది మీ వారిది కలిపి? సంవత్సరం మీదనా వస్తాయండి. ఇక సంవత్సరం మీద వస్తాయిలే కానీ మనం అవన్నీ బిల్లులు సుమారుగా ఒక 20 వేలు అవుతాయా? అవుతాయండి. ఈ వాళ్ళే కలిపి ఒక 50,000-70 వేలు వస్తున్నాయి హాస్పిటల్ బిల్లులు. అవునండి, వస్తాయి. హాస్పిటల్కి సంబంధించి బిల్లు ఎట్లా ఒక అవుతాయి? టైంలో కూడా 20,000, 18,000 అట్లా వస్తాయండి. కొంచెం ఎక్కువ పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు. అదే ఒక సీజనల్లో వర్షాకాలం సీజన్ వస్తే టైఫాయిడ్, మలేరియా అట్లా రకరకాల జ్వరాలు కానీ వస్తాయి. బాగా అవుతాయండి. 18,000, 20,000 దాకా ఇస్తాయి ఖర్చు. సంవత్సరానికి 50,000-70 వేలు హాస్పిటల్ బిల్లు అవుతాయి. మరి ఇవాళ రేపు హాస్పిటల్ ఖర్చులు చెప్పావు. నీ కుటుంబమే కాదు, అందరు దేశం మీద అందరి కుటుంబాలు కూడా విద్యకి, వైద్యానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. హాస్పిటల్ ఖర్చుకు సంబంధించి మీ కుటుంబం తక్కువ ఖర్చు, చాలా కుటుంబాలు లక్షలు ఖర్చు చేస్తున్నాయి. ఒక ట్రిప్కి వెళ్ళి 1,00,000 రూపాయలు వేసిపోతున్నాయి హాస్పిటల్ పోతే, పెద్ద పెద్ద ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే. సో హాస్పిటల్కి సంబంధించి చెప్పావు. పిల్లల చదువులకు సంబంధించి సంవత్సరానికి నెలకు ఉండదు, సంవత్సరానికి ఎంత వస్తుంది ఖర్చు? సంవత్సరానికి 45,000 వస్తాయండి. ఇద్దరు పిల్లలు కలిపే? ఇద్దరు పిల్లలు కలిపి. ఓకే ఓకే అమ్మా, రోజు పనికి పోతావు కదా, చుట్టాలు వెళ్ళకి పోతారా నువ్వు మీ వారు పిల్లలు? వెళ్తామండి. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, ఇతర కార్యక్రమాలకి, దినవార కర్మలు అవి ఉంటుంటాయి కదా, చుట్టాలు బంధువులు వీళ్ళకి పోతావు. సంవత్సరం మీద ఒక 10-20 సార్లు పైన పోతారా? ఇంకెక్కువ పోతారా? పోతూనే ఉంటారు. నెలకు ఒక 5-6 సార్లు పోతామండి. ఎంత వస్తుంది ఆ ఖర్చు సుమారుగా? ఫంక్షన్లు అంటే మేము ఇక్కడ నుంచి చదివింపులు గిదింపులు ఉంటాయి కదా, చదివింపులు 516 వేస్తామండి. ఏ ఫంక్షన్ పైన? ఏ ఫంక్షన్ పైన రానుబోను ఛార్జీలు అంటే మా ఫ్యామిలీ తోటి పోతే బాబుకి మా స్టేజ్ కా నుంచి వేరే ఊరు వెళ్ళాలంటే రానుబోను 100 రూపాయలు ఛార్జ్ అవుతాయి. ఇప్పుడు మాకంటే ఛార్జీ లేదు, బస్ ఫ్రీగానే. తెలంగాణ ప్రభుత్వం ఫ్రీ బస్ ఇస్తుంది. పోవడం ఉందా రావడం ఉందా అయితే. అంటే సంవత్సరం మీద అవి నెల మీద అవి ఒక 500-1000 అవుతాయి. 12 నెలలకు 12,000 అయ్యి ఛార్జీలు బోర్జీలు అవుతున్నాయి. మరి జనరల్గా ఎండాకాలం సీజన్ కదా, మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి పెట్టుకుంటారు కదా, సడన్గా కూర లేకపోతే అనే దానికి పెడతామండి. ఎంత అవుతారా ఖర్చు మామిడికాయ పచ్చడి పెడితే సుమారుగా? మామిడికాయ పచ్చడి పెడితే మామూలుగా ఎన్ని కాయలు వేస్తావు? 10, 20, 50, 20 కాయలు వేస్తాం. 20 కాయలకి జాడి అని 800 అవుతాయి. 20 కాయలకి 200-300 అవుతాయి. అలా పచ్చడి సామాన్ అని మొత్తం 2,000. మంచి నూనె, కారం, ఇతర ఎల్లుల్లి పేస్ట్, ఇంగు అవి ఉంటాయి కదా, అవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ కొనుక్కొని మిర్చి అంటే సుమారుగా మామిడికాయ పచ్చడి పెడితే ఎంత వస్తుంది ఖర్చు? మొత్తం 2,000 దాకా వస్తుంది. 2,005 ఖర్చు. నిమ్మకాయ అదే మామిడికాయలతో పాటు ఇంకా ఎప్పుడైనా సీజన్లో కొరివి పచ్చడి, నిమ్మకాయల పచ్చడి పెట్టుకుంటావా? అదొక 200-300 ఖర్చు వస్తుంది. అంటే పచ్చళ్ళకి సంబంధించి ఒక 3,000-4,000 సంవత్సరం మీద ఖర్చు వస్తుంది. మా ఇల్లు అన్న తర్వాత బట్టల సబ్బులు, ఒంటి సబ్బులు, గిన్నెల సబ్బులు
బట్టల సబ్బులు ఎంత అవుతున్నాయి, ఒంటి సబ్బులు ఎంత అవుతున్నాయి, గిన్నెల సబ్బులు ఎంత అవుతున్నాయి నెలకి? ఎన్ని సబ్బులు పడుతున్నాయి ఒంటి సబ్బులు? వారానికి ఒక సబ్బు పడుతుందండి. వారానికి ఒకటంటే 4 వారాలు 45 రూపాయలు అవుతుందండి. 45, 4 సబ్బులు 450, 200 ఒంటి సబ్బులు. బట్టల సబ్బులు రా బట్టల సబ్బులు వారానికి 2 పడతాయి. ఎంత ఎంత వారానికి? 10 ఉంటాయి. 20 రూపాయలు. 20 అంటే నెలకి 4 20 80 రూపాయలు. బొచ్చల సబ్బులు అంట్లో బొచ్చెల సబ్బులు వారానికి ఒకటి పడుతుంది. వారానికి ఒకటి అంటే 4 వారాలు. ఎంత సబ్బు? 10 రూపాయలు ఉంటుంది. 10 రూపాయలు. 4 10 40 రూపాయలు. అది ఇంకా సర్ఫ్ ఏమైనా వాడతావా తల్లి? సరుపులు వాడతాం. ఎంత పడుతుంది సర్ఫ్ కానీ ఇంకొకటి కేజీ సరుపు నెల వస్తుంది 70 రూపాయలు 75 రూపాయలు. కేజీ సరిపోతుందా? 70 రూపాయలు అయితే సర్ఫ్ సరిపోతుంది. నెలకు సరిపోతుంది. మా ఇంట్లో అరటి పండ్లు, జామకాయలు, యాపిల్ పండ్లు, ద్రాక్షకాయలు, మామిడికాయలు తెచ్చుకుంటారా? సీతాఫలాలు కింద తెచ్చుకుంటాం. దానిమ్మకాయలు తెచ్చుకుంటారమ్మా? తీసుకొస్తాం. నెలకు ఎన్నిసార్లు తెచ్చుకుంటారా? ఇక మేము వారానికి కానీ నెలకు కానీ ఎప్పుడు మనం బయటికి తెచ్చుకుంటారు. పోవాలనుకుంటే ఓకే. అప్పుడు ఎంత తెచ్చుకుంటాం. సుమారుగా ఎంత అవుతాయి ఖర్చు? అంటే ద్రాక్ష పండ్లు కిలో 100 రూపాయలు తీసుకొచ్చుకుంటాం. ఉమ్. అరటి పండ్లు ఒక డజన్ 60 రూపాయలు 50 రూపాయలు 70 రూపాయలు ఉంది. నెల మీద ఎన్నిసార్లు తెచ్చుకుంటారు? నెల మీద ఇక 4 వారాలు పోతే 4 వారాలు తీసుకొచ్చుకుంటాం. 4 వారాలు. అయ్యాక 400-500 పండ్లు ఫలాలకు సంబంధించి. దానిమ్మకాయలు ఒక 50 రూపాయలు తీసుకొస్తాం. ఒక 500 మినిమం 500 ఖర్చు వస్తుంది పండ్లు ఫలాలకు సంబంధించి. వస్తుంది. అమ్మా చెప్పులకు సంబంధించి చెప్తున్నాం అమ్మా. పేరగాను, బాటో ఏ తీసుకుంటారు కదా, ఎన్ని జతలు పడుతున్నాయి నెలకే, సంవత్సరానికి? అట్లా ఎన్ని జతలు తీసుకుంటున్నారా? నెలలో 2-3 సార్లు తీసుకుంటాం. నెలకు 2-3 జతలు పడతాయి. 2-3 ఇన్ని జతలు పిల్లలు బాగా గేమ్స్ ఆడతారా? పిల్లల మా బాబు మా పాపకు కానీ ఆ. నెలలో 2-3 జతలు ఆడతారు. ఎంత నెలకు ఒక 400-500 అయితే ఖర్చు? అయితే 4-5 వేలు చెప్పులు ఖర్చు మా వస్తుందా? బాబు ఎప్పుడు చెప్పులు తీసుకున్నా 200-300 అవుతాయి ఆయన ఒక్కొక్కనికి. అంటే సంవత్సరం మీద 4-5 వేలు చెప్పులు ఖర్చులే వస్తున్నాయి మీకు. మా పాపకి అయితే ఇక ఆమెకు 100 రూపాయలు అవుతాయి ఎప్పుడు తీసుకున్నాం. ఉమ్. మా పిల్లలు బాగానే కొంటారు. నెలలో 2-3 జతలు వాడతారు నెలలనే. బట్టల ఖర్చు అడిగాం తల్లి. బెడ్షీట్లు అంటే దుప్పట్లు, బ్లాంకెట్లు అంటారు కదా, సంవత్సరానికి ఒకసారి కొంటారు వాటిని? పాత సంవత్సరానికి 2 జతలు తీసుకుంటాం. ఒక 10 చెద్దర్లు అనుకో, ఎంత ఎంత ఖర్చు అంటే వస్తుంది దాని ఒక మీద? జత వచ్చేసి 800 ఉంటుంది. ఓకే ఓకే. కరెంటు బిల్లు అంటే లేవనుకో, ఫ్యాన్లు, కరెంటు రిపేర్లు అయ్యా డబ్బులు అవుతాయా? రిపేర్లు కరెంటు ఒక 1000-2000 అవుతాయి. అయితే